ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు శ్రీ షిర్డీ సాయిబాబా హారతి గీతాల యొక్క సందేశం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ త్రయోదశి, పూర్ణిమ ముందు త్రయోదశి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలు శుభ ఫలితాలని, కార్యసిద్ధిని కలిగిస్తాయి. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, దక్షిణామూర్తి యొక్క పూజలు, బృహస్పతి యొక్క జపం, శనగల దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి ద్వారా అనుకూలతను పెంపొందింపచేసి శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం అనురాధ, తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ ఉపకరిస్తుంది. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ, ఆరాధన, అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే చిరు సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అవకతవకల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలజడి రేపేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారు బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ధైర్యం కొనసాగించలేకపోతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక వ్యయం, ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటన లేకపోలేదు. ఆకస్మిక పరిణామాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. వారి యొక్క అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో
ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు మహాగణపతిని గరికితో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. రాజకీయ రంగం వారు యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. అంతిమ విజయాలు వ్యవసాయ రంగం వారికి చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆందోళన పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై స్థిరాస్తి రంగం వారు అన్వేషించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కొనసాగించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలచడి తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా పొందగలుగుతారు. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. సాహిత్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కళారంగం వారికి అనుకూలత ఉంటుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే గృహ ఉపయోగ కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు కలిగిస్తాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని కళారంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలు కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత ప్రయాణాలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వెంటనే వాటిని సద్వినియోగపరుచుకోలేకపోతారు. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే అధిగమించలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధిత నష్టాల్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాల్ని కలిగిస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీలక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అతి జోక్యం ప్రతికూలతని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతికూల పరిస్థితులను వ్యాపార రంగం వారు ఎదుర్కోలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఇంకా కొనసాగుతుంది. పరిష్కారాలు పొందలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఓర్పు, సహనం వంటివి అన్ని రంగాల వారికి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. శత్రు భీతి పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయలేకపోతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి విముఖత ఏర్పడుతుంది. వృత్తిలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. కళారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రారంభించినటువంటి కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విఘ్నాలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా నూతన కార్యక్రమాలు గృహరీత్యా వేగంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆనందకర సంఘటనలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు రాజకీయ రంగం వారికి రాణిస్తాయి. కళారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. కార్యక్రమాల్లో క్రమశిక్షణ మహిళలకు ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు మహాకాళిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికందుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే న్యాయపరమైనటువంటి కార్యాచరణ ఆర్థికంగా కొనసాగుతుంది.
సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. విభేదాలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో మహిళలకు శ్రమ అధికమవుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. ప్రయోజనకర కార్యక్రమాలని సాధించలేకపోతారు. నూతన అంశాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి ప్రతిఘటనకు గురి చేస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ప్రతికూలతను కలిగిస్తాయి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారిని వేధిస్తుంది. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ రాణిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. సఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యతను పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభవార్తలు ఆనందాన్ని పెంచుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి విజయాన్ని తెచ్చిపెడతాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాన్ని పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఐక్యతతో కూడినటువంటి కార్యాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ సాయంత్రం షిర్డీ సాయిబాబా యొక్క దర్శనం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మందిరంలో ఉండేటువంటి ధునిలో కొబ్బరికాయని భక్తులు సమర్పించడం ద్వారా అనుకున్నటువంటి కార్యాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రరీత్యా గనక మనం ఆలోచన చేసినట్లయితే భవనము యొక్క బాహ్య నైసర్గిక పరిస్థితుల యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకుందాం. టీ ఆకృతి కానీ వై ఆకృతి కలిగినటువంటి రోడ్లు ఇంటి ముందట ఉండటం అంత మంచిది కాదు. దానివలన విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గృహాలకు హాని కలిగించేటువంటి ఈ యొక్క టీ ఆకృతి వై ఆకృతి కలిగినటువంటి రోడ్ల యొక్క ప్రభావం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అవి లేకుండా చక్కగా ఎటువంటి పోటు కలగకుండా జాగరూకత వహించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతం. బోర్లించినటువంటి యు ఆకారం కలిగిన రోడ్డు లేదా నదీ ప్రవాహం కూడా ఇంటి ముందు ఉండటం మంచిది కాదు. అంటే నీటి యొక్క నదీ ప్రవాహం ఇంటి ముంగిట ఉండటం అంత మంచిది కాదు అంటోంది శాస్త్రం. అలాగే హాస్పిటల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ మీ ఇంటి ఎదుట ఉండకుండా ఉండటమే సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. సహజసిద్ధంగా ఇవన్నీ కూడాను కించిత్తు మానసిక ఆందోళనను కలిగిస్తాయి. ఇంటి వాకిలి ఎదుట పెద్ద చెట్టు ఎలక్ట్రిక్ స్తంభం అశుభాన్ని కలిగిస్తాయి. ఇంటి ముంగిట అంటే ముందు భాగాన మీ యొక్క సింహద్వారంలో పడినట్టుగా గనక ఆ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ లేక ఎలక్ట్రికల్ స్తంభాలు కానీ ఉంటే అవి వేధాదోష అని చెప్పేసి అంటాం. తెలియకుండానే
బాధను కలిగిస్తాయి. ఇటువంటి బాధ కలిగించకుండా ఉండటానికి చాలా జాగరూకత వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అలాగే పొగగొట్టం, నీళ్ల ట్యాంకి వాకిలి ఎదుట ఉంచటం మంచిది కాదు. అయితే గుంట లోపల, భూమి లోపలికి ట్యాంక్ ఉండటం మంచిదే, పైకి మాత్రం ఉండకూడదు. తూర్పు గోడను ఉత్తర గోడను ఆనించకుండా మీరు నీరు నిల్వ చేసేటువంటి ట్యాంకులు నిర్మాణం చేసుకోవడంలో తప్పు లేదు. ఇంటి వెనుక నది కానీ లేక కాలువ కానీ ప్రవహించటం నష్టదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మీ యొక్క పక్క ఇంటి యొక్క వెన్నుగాడి మీ యొక్క ఇంటిని చూడకుండా ఉండటమే మంచిది. వెన్నుగాడి పోటు చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. గృహం మధ్య భాగంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ జలాశయాలు అనేటువంటివి ఉండకూడదు. గృహ మధ్య భాగం అనేటువంటిది బ్రహ్మస్థానం. ఆ బ్రహ్మస్థానంలో జలాశయం పెడతానంటే కుదరదు. గృహం మధ్య భాగంలో చాలా చక్కటి ఆయనం కలిగి ఉండాలి. బ్రహ్మస్థానం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకొని నిత్యం ఆ స్థానంలో కూర్చొని కాసేపు ధ్యానం చేసినా కూడా సఫలీకృత తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. గృహం మధ్య భాగంలో వంటగది అనేటువంటిది కూడా పెట్టకూడదు. వంటగది సహజ సిద్ధంగా ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది. అలా కుదరలేదండి నేను మధ్య భాగంలోనే పెడుతున్నాను అంటే మాత్రం దానివల్ల అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి. టాయిలెట్స్ అనేటువంటివి ఇంటికి మధ్య భాగంలో ఉంటే, హాలు ఉంది, ఆ హాలు మధ్య భాగంలో టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుందని కట్టామండి అంటే కుదరదు. ఎప్పుడు కూడా టాయిలెట్స్ అనేటువంటివి ఇంటి మధ్య భాగంలో ఉండకూడదు. సహసిద్ధంగా వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఆ యొక్క స్థలానికి అనుగుణమైనటువంటి రీతిలో వాస్తుశాస్త్రాన్ని అనుసరించి టాయిలెట్స్ కట్టుకోవడంలో తప్పు లేదు. ఇంటి నేలమట్టం రోడ్డు కన్నా కూడా పల్లంగా ఉంచుట నష్టదాయకము. ఇంటి నేలమట్టం ఫ్లోర్ లెవెల్ రోడ్డు కన్నా పల్లంగా ఉండటం నష్టదాయకంగా గ్రహించండి. ఇది గృహ సభ్యుల యొక్క స్థిరత్వం లేకుండా చేస్తుంది. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా స్థిరత్వాన్ని కోల్పోతారు. ఒకదాని మీద నిశ్చలమైనటువంటి అభిప్రాయాలు ఉండవు. మురుగునీటి కాలువ ఎప్పుడూ కూడా ఇంటి కిందగా పోరాదు. దొడ్లో నుంచి మురికి నీరు బయటికి వచ్చేటువంటి విధి విధానంలో ఇంటి లోపలి భాగం నుంచి మీరు గనక ఆ యొక్క కాలువను ఏర్పాటు చేసినట్లయితే చాలా అనర్థం అవుతుంది. ఎప్పుడు బయట భాగం నుంచే కాలువ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. అందుచేత మురుగునీటి కాలువ ఇంటి క్రిందుగా మాత్రం పోకూడదు. గృహస్థలానికి లేదా గృహం పైన మధ్య నీళ్ల తొట్టి ఉండరాదు. వాటర్ ట్యాంక్ అనేటువంటిది సహజసిద్ధంగా నైరుతి భాగంలో 4 వైపులా కూడా ఖాళీ స్థలం ఉంచి చక్కగా నిర్మాణం చేసుకోవాలి తప్ప గృహస్థలానికి లేదా గృహము పైన మధ్యలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ యొక్క వాటర్ ట్యాంక్ ఉండకూడదు. ఐ ఆకారంలో గృహ నిర్మాణం అనర్థదాయకంగా మనకు శాస్త్రం చెబుతోంది. ప్రధాన గృహమునకు వెనుక నిర్మించేటువంటి ఉపగృహములు గృహము కంటే ఎత్తు తగ్గి ఉండరాదు. ఉపగృహాలు కట్టేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. సహసిద్ధంగా నైరుతి పెరిగిందండి, దాని యొక్క దోషం నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి అన్నప్పుడు సహసిద్ధంగా సిద్ధాంతులు ఎవరైనా ఏముందండి నైరుతి పెరిగితే ఆ పెరిగిన చోట ఉపగృహం ఒకటి నిర్మించండి అంటారు. ఈ ఉపగృహం నిర్మించేటప్పుడు ఇంటికన్నా కింది లెవెల్ భూమి లెవెల్ ఎత్తులో ఉండేటట్టుగా నిర్మించడం మంచిది. అంటే గృహం కంటే ఎత్తు తగ్గి ఉండకూడదు, అంటే డౌన్లో ఉండకూడదు. ఆ యొక్క ఉపగృహం కట్టేటువంటి తీరుతెన్నులు ఇంటి గోడలు అత్యధికంగా ముందుకు లేదా
లోపలికి పెరగకూడదు. గోడ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనే ఉండాలి. దిశ, ఆ దిశల యొక్క ప్రభావం, ఆ కట్టేటువంటి తీరుతెన్నులు, ఆ యొక్క లెవెల్ని ఆధారంగా చేసుకొని నిర్మాణం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా లోపలికి లేక బయటికి పెంచడం అనేటువంటిది పనికిరాదు. ఇంటి కప్పు మిక్కిలి వాలుగా కూడా ఉండకూడదు. బాగా వాలు ఉండేటట్టుగా ఇంటి కప్పు చేస్తే నడిచేటప్పుడు మీ తల ఆ యొక్క లోపలికి వెళ్ళేటప్పుడు సింహద్వారం పెట్టినప్పుడు ఆ సింహద్వారాన్ని తలకాయ కొట్టుకుంటే నష్టదాయకం. అందుకని మరీ వాలుగా పెట్టేటువంటి లక్షణాలు పనికిరావు. దొడ్లో కూడా అంతే. దొడ్లో కప్పు ఇంటి కప్పు వాలిందనుకోండి, ఆ వాలిన కప్పు మీరు నడిచేటప్పుడు వంగి వెళ్ళకూడదు. ఇంటి యజమాని ఎప్పుడు కూడాను వంగి ఇంట్లోకి ప్రవేశించకూడదు అనేది ఒక ముఖ్యమైన సూత్రం. ప్రధాన ద్వారం లోపల ఎదురుగా మెట్లు మంచిది కాదు. ప్రధాన ద్వారం సింహద్వారం, దాని ఎదురుగానే మెట్లు కట్టేటువంటి విధి విధానం మంచిది కాదు. స్తంభము ప్రధాన ద్వారం ఎదుట ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. స్తంభం కనుక ప్రధాన సింహద్వారంకి ఎదురుగా ఉంటే అది వేదాదోషం కింద లెక్క. ప్రధాన ద్వారాన్ని ఇంటి మొత్తం చూడకుండా ఉండటం మంచిది. ప్రధాన ద్వారం ఎదురుగా నీటి గొట్టం, వాష్ బేసిన్లు, అలాగే సింకు ఇవన్నీ కూడా ఉండకూడదు. సింహద్వారం ప్రధాన ద్వారం, ఈ ద్వారానికి ఎదురుగా గనక తొట్టి కానీ గుంట కానీ సింకు కానీ ఏమైనా సరే ఉన్నట్లయితే చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. ప్రధాన ద్వారం ఒకే లైన్లో ఉండకూడదు. వరుసన ద్వారాలన్నీ ఒకే లైన్లో ఉండకూడదు. ప్రధాన ద్వారం ఎదురుగా పడక గది ద్వారం ఉండటం కూడాను మంచిది కాదు. పడక గది అనేది కనపడకుండా ఉండాలి. ఇంటి యజమాని నిద్రించేటువంటిది. అంటే హాలులో నుంచి కూడాను పడక గది కనిపించకూడదు. అలా నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతిని ప్రసాదిస్తుంది. సింహద్వారం కన్నా దొడ్డి వాకిలి అనేటువంటిది కొద్దిగా చిన్నదిగా ఉండాలి. అన్నిటికన్నా సింహద్వారమే ఎత్తుగా ఉండాలి అంటోంది వాస్తుశాస్త్రం. మిగతా ద్వారాలన్నీ కూడాను సింహద్వారం కన్నా కొద్దిగా ఎత్తు తక్కువగానే ఉండాలి. సింహద్వారం గోడతో సమంగా ఉండాలి. లోపలికి కానీ బయటికి కానీ ఉండరాదు. సింహద్వారాన్ని పెట్టేటప్పుడు ఏమండి మేము కాస్త ఈశాన్యం వంపు తిరిగినట్టుగా పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి ఆ ద్వారాన్ని కొద్దిగా బయటకు వచ్చేట్టు పెట్టాడు అనుకోండి గోడ కన్నా, దానివల్ల నష్టదాయకమైన ప్రభావం ఏర్పడుతుంది. సింహద్వారం గృహము సైజును అనుసరించి ఉండాలి. చిన్నగా పొడవుగా పెద్దగా ఉండరాదు. మరీ ఎంత పెద్దది ఉండదు, మరీ ఎంత చిన్నది ఉండకూడదు. సింహద్వారం ఎంత సైజులో ఉండాలో అంత సైజే ఉండాలి. ఇంటి ముందు భాగంలో వరుసగా 3 ద్వారాలు అడ్డంగా ఉండకూడదు. ఇంటి ముందు భాగంలోని మెట్ల అమరిక ఇంటి డిజైన్తో సమన్వయం కలిగి ఉండాలి. సింహద్వారం ఎక్కువ డిజైన్లు కానీ ఎక్కువ భాగాలు కానీ కలిగి ఉండరాదు. సింహద్వారం ఎక్కువగా ద్వారానికి 2 రకముల పదార్థములు అంటే కలప, 2 రకాలైన కలప వాడినప్పుడు సమాన కొలతలు కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే ఏకఖండి కలిగినటువంటి కొలతలతో ఒకే కలప వాడటం సర్వవిధ శ్రేయోదాయకం సింహద్వారానికి. అలా వాడటమే ఉత్తమోత్తమైనటువంటి గుణగణం. ద్వారానికి చెందిన అదృష్ట కొలతలు మరియు ఇతర సందేహాలు కనుక ఉన్నట్లయితే వాస్తు సిద్ధాంతాలను సంప్రదించడం చాలా అవసరం. మీకు ద్వారం పెట్టేటువంటి తీరుతెన్నుల్లో కానివ్వండి, ఆ ద్వారానికి వాడేటువంటి కలప, వాటిలో నాణ్యత స్వరూప తత్వాలు తెలుసుకోవడానికి అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకోవటం చాలా శుభదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇకపోతే సాధారణంగా హాలు గురించి ప్రతి వాళ్ళు కూడా పట్టించుకోవాలి.
హాల్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ప్రతి ఇంటిలోనూ కుటుంబ సభ్యులు అందరూ కూడాను కలిసి కూర్చునేది, స్నేహితులు బంధువులతో కలిసి మాట్లాడుకునేది హాలే. కుటుంబ సభ్యుల సంపద, కీర్తి ప్రతిష్టలు, సహకారాల మీద ప్రభావం చూపగలిగే ఈ భాగం ఇంటిలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కనుక హాలు యొక్క ఆకారమునందు కానివ్వండి, దాన్ని అనుసరించి వస్తువుల యొక్క అమరిక ఎందుకు కానివ్వండి, చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. హాలులోకి అడుగు పెట్టగానే అబ్బా ఎంత బాగుందో వీళ్ళిళ్ళు అనేట్టు ఉండాలి. ఇరుకుగా ఎక్కడ సామాన్ అక్కడ పడేసి అలా ఉన్నట్లయితే ఆ ఇంట్లో కూర్చోబుద్ధి కాదు, వెంటనే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. హాలు చాలా విశాలంగా చక్కగా అమర్చినటువంటి తీరుతెన్నులు కూడా చాలా విశిష్టవంతంగా ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సాయి అర్చనలో ఆరతి గీతాలకు ప్రత్యేక స్థానం ఉంది. సాయి భక్తుడైన కృష్ణ శాస్త్రి, జోగేశ్వర్ భీష్మ తొలిసారి 5 ఆరతి గీతాలను సాయి సన్నిధిలోనే రచించారు. ఆ తర్వాత రూపొందినటువంటి వివిధ గీతాలు సుమారు 30 వరకు ఉన్నాయి. మరాఠీ భాషలో 25 ఆరతి గీతాలుండగా 3 గీతాలు సంస్కృతంలోనూ 2 హిందీలోనూ ఉన్నాయి. ఈనాడు మనం పాడుకునేటువంటి ఆరతి గీతాలు వేరువేరు కాలాల్లో, సందర్భాల్లో, వివిధ భాషల్లో రచయితలచే వ్యక్తమైనటువంటి మధుర భక్తి రసగులికలు. షిరిడీలో భక్తులు పాడేటువంటి ఆరతి పాటలు 4 రకాలుగా విభజిస్తారు. సమర్థ సద్గురు సాయినాథునికి 4 వేళల్లో అందించేటువంటి 4 ఆరతి గీతాల గొప్పదనం తెలుసుకుందాం. కాకడ ఆరతి. సాయి భక్తులు చాలా మంది భావిస్తున్నట్లు కాకడ ఆరతి బాబాకు మేలుకొలుపు సేవ కాదు. ఓ సద్గురు, ధ్యాన సమాధి నుంచి లేచి మమ్మల్ని ఉద్ధరింపచేయి అనేటువంటి ప్రార్థన ఇది. మధ్యాహ్న హారతిని పరిశీలించినట్లయితే జడచిత్తులైనటువంటి భక్తుల్ని సదా సాయి పాదధూళితో విశ్రమించేలా స్థిరమైనటువంటి మనస్సుతో గంభీరమైనటువంటి సాయితత్వంపై ధ్యానం చేద్దాం అని చేసేటువంటి ఆరతి. 3వ ఆరతి ధూప ఆరతి, అంటే సాయంత్రం ఇచ్చేటువంటి ఆరతి. సాయంత్రం ఆరతి గీతం సాయిబాబాని సర్వజీవ సౌఖ్య ప్రదాతగా దర్శిస్తుంది. ఇక 4వ ఆరతి సేజ్ ఆరతి, అంటే రాత్రి ఇచ్చేటువంటి ఆరతి. బాబాకు చేసేటువంటి పవలింపు సేవలో భాగంగా సేజ ఆరతి ఇస్తారు. భక్తులు అజ్ఞానంతో చేసేటువంటి అపరాధాలని దయతో క్షమించి క్షమాగుణమైనటువంటి పరుపుపై బాబా శయనిస్తారు. ఆ సయ్యా మందిరంలోనే జ్ఞానం అనేటువంటి మణిదీపం కూడా వెలుగుతుంది. ఈ రకంగా బాబాని వివిధ రకాలైనటువంటి ఆరతులతో సేవించడం ద్వారా ఉత్తమ జ్ఞానం, ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. రేపు జ్యేష్ఠ మూలా నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే నామకరణం కార్యక్రమం నిర్వహించడానికి, నూతన విద్యలు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. జల సంబంధమైనటువంటి వాపి, కూప, తటాకములు నిర్మించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అంతఃశత్రు బాధలను నివారింపజేసుకోవడానికి ప్రత్యేకమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. దుర్యోధనుడు ఎలా నమ్మాడు కర్ణుణ్ణి? అది పెద్ద ప్రశ్న. అసలు దానివల్ల కదా భారతం నడుస్తోంది. కర్ణుడి వలన భారతం నడుస్తోంది అని నేను ప్రతిపాదన చేస్తున్నాను. మరి కర్ణుణ్ణి నమ్మితే కదా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలి. కర్ణుణ్ణి నమ్మడానికి ఇది మొదటిసారా కర్ణుడు ఓడిపోవడం? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు అంటే అది ఎటు తేలని స్థితి. ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టమునందు ఒకసారి అర్జునుడితో ఓడిపోయాడు. రెండవసారి ఘోషయాత్రలో పరోక్షంగా ఓడిపోయాడు. తాను ఏ గంధర్వులని నిగ్రహించలేకపోయాడో వాళ్ళని అర్జునుడు నిగ్రహించాడు. కాబట్టి అక్కడ కూడా అర్జునుడితో తాను సమానుడు అన్న విషయాన్ని నిరూపించుకోలేకపోయాడు. ఇప్పుడు
ప్రత్యక్షంగా మళ్ళీ అర్జునుడితో యుద్ధం వచ్చింది. ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ భూమి వరకు ఆగవలసిన అవసరం లేకుండా ఇలా అజ్ఞాతవాసం పూర్తయిపోగానే తాజాగా అలా యుద్ధం వచ్చేసింది. అది కూడా ఒక్క అర్జునుడే వచ్చాడు. ఒక్క అర్జునుణ్ణి చంపుతానని 2 మాటలు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కర్ణుడు కదూ. 2 మాటలు ప్రతిజ్ఞ చేసి ఉన్నవాడికి అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోలేకపోయాడు, అర్జునుణ్ణి పడగొట్టలేకపోయాడు. అయినా మరి దుర్యోధనుడు ఎందుకు నమ్మాడు? ఎందుకు వెళ్ళాడు యుద్ధానికి? అప్పుడైనా కనీసం అనుమానం రావాలి. అంత అమాయకుడేం కాదు కదా ఆ దుర్యోధనుడు. ఇదేమిటి ఇన్ని మాటలు ఓడిపోతున్నాడు కదా, ఇతన్ని నమ్మి మనం ఎలా యుద్ధానికి ఎడతాము అన్న అనుమానం రావాలి కదా. మరి దుర్యోధనుడికి ఎందుకు రాలేదు అంటే నా ప్రశ్నలోనే ఉందా జవాబు. రాదు. భీష్ముడు అక్కడే ఉన్నాడుగా. మరి భీష్ముడు ఏం చేశాడు అర్జునుణ్ణి? ద్రోణుడు అక్కడే ఉన్నాడుగా. ద్రోణుడు ఏం చేశాడు అర్జునుణ్ణి? కృపాచార్యుడు అక్కడే ఉన్నాడుగా. ఏం చేశాడు అర్జునుణ్ణి? అశ్వత్థామ ఉన్నాడుగా. ఏం చేశాడు అర్జునుణ్ణి? వీళ్ళెవ్వరూ ఏం చేయలేదుగా, తాను ఏం చేయలేదుగా. వీళ్ళెవ్వరూ ఏం చేయనప్పుడు కర్ణుడు ఒక్కడే చేయలేదన్న నెపం పెట్టడం ఎలా సాధ్యం అవుతుంది దుర్యోధనుడికి? అదో అదృష్టం అంతే అర్జునుడిది. ఒక్కడే వచ్చి ఇంతమందిని మభ్యపెట్టాడు, సమ్మోహనాస్త్రం వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి తప్పుకున్నాడు. అది పూర్తి స్థాయి యుద్ధం అయితే ఏమో ఎలా ఉండేదో. పైగా యుద్ధానికి ముందు జగడం వచ్చింది యువతల వైపు. భీష్మద్రోణాదులు కూడా గెలిచారని చెప్పడానికి అక్కడ అవకాశం లేదుగా. అంటే దాని అర్థం భీష్మద్రోణాదులు అర్జునుడిని గెలవలేరనే. భీష్మద్రోణాదులు వీరులు కారు, అశ్వత్థామ వీరుడు గారు. మరి కర్ణుడు ఒక్కడికే ఎలా అన్వయం చేస్తాడు దుర్యోధనుడు? నువ్వు ఒక్కడివి అర్జునుడిని ఎందుకు ఓడించలేదని ఎందుకు అడుగుతాడు? కర్ణుడు అని ఉండవచ్చుగాక, కానీ నువ్వు ఒక్కడివి ఎందుకు ఓడించలేదు అని అడగడానికి మరి నువ్వేం చేసావు, భీష్ముడు ఏం చేశాడు, ద్రోణుడు ఏం చేశాడు, వీళ్ళందరూ ఏం చేశారని అడిగితే ఏం చెప్పాలి జవాబు? అందుకని దాన్ని ఒక దైవఘటనగా భావించాడంతే దుర్యోధనుడు. ఇంతమంది ఉన్నా ఒక్కడే ఆవులను వరల్చుకుపోయాడు అంటే ఇందులో ఏదో మన వ్యూహంలో తేడా ఉంది. మనం సమగ్రమైన ఆలోచనతో లేము ఆ యుద్ధంలో. అప్పటికి దుర్యోధనుడికి ఆలోచన విధానంలో ఉన్న లక్షణం ఏమిటంటే వాళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తవలేదన్న లెక్కలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అర్జునుడు రాడు అని మనం మానసికంగా స్థిరపడి ఉన్నాం. అలా ఉండగా అర్జునుడు వచ్చాడు. అలా ఉండగా అర్జునుడు రావడంలో ఏమైందంటే మనం అర్జునుడు వచ్చేసాడా, మరి అజ్ఞాతవాసం ఏమైనట్టు అన్న ఆలోచన చేసే లోపల ఆవుల్ని వరల్చూ పోయాడు సన్మోహనాస్త్రం వేసి. ఇది యుద్ధం, అర్జునుడే వస్తున్నాడు, మనం కూడా అర్జునుడితో చేస్తాం అని సిద్ధపడి ఉంటే అర్జునుడు గెలిచేవాళ్ళం. భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా, అశ్వత్థామ లేడా, కర్ణుడు లేడా, దుర్యోధనుడు లేడా, మిగిలిన వాళ్ళు లేరా? ఇంతమందిని ఒక్క అర్జునుడు ఎలా ఓడించేస్తాడు? అసంభవం. కాబట్టి ఒక్క కర్ణుడిని తప్పు పట్టవలసిన అవసరం లేదు, ఆ సందర్భం అటువంటిది అని నమ్మేశాడంతే. అయితే ఇలా అన్వయం చేసుకుని నమ్మేయచ్చన్న ఆలోచన ఎందుకు వస్తుంది? పరమేశ్వరానుగ్రహం అలా ఉండకపోతే నడవదు, భారత యుద్ధం ఏర్పడదు. కాబట్టి ఒకవైపు బలమైన కోణం ఎంతుంటుందో ఎప్పటికప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకుని మళ్ళీ మళ్ళీ యుద్ధానికి వెళ్ళడానికి కావలసినంత బలమైన కోణం మళ్ళీ అంతా ఉంటుంటుంది. అందుకే దుర్యోధనుడు మళ్ళీ నమ్మాడు. సరే అయిపోయింది. అయిపోయిన తరువాత ఆ ఉద్యోగ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రాయబారాలు జరిగాయి. ద్రుపద పురోహితుడి రాయబారం జరిగింది, సంజయ్ రాయబారం జరిగింది, కృష్ణ రాయబారం జరిగింది. ఇన్ని రాయబారాలు. కృష్ణ రాయబారానికి పూర్వమే భీష్మాచార్యుల వారు ఒకప్పుడు సభలో మాట్లాడుతూ కర్ణుడి గురించి కొన్ని నిష్ఠుర సత్యములను పలికాడు. ఇతను ఎప్పటికప్పుడే సభలలో నేను అర్జునుణ్ణి గెలుస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. పాండవులు నాకెంత పాటి అంటుంటాడు. కానీ నిజానికి ఇతను పాండవులను ఓడించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు కాడు. వాళ్లతో పోలిస్తే చాలా చాలా తక్కువ శౌర్యము పరాక్రమము ఉన్నవాడు. అవి నేననడం కాదు, ఘోషయాత్ర యందు ఉత్తర గోగ్రహణమునందు నిర్ద్వందంగా నిరూపణమైపోయాయి. అయిపోయిన తరువాత కూడా ఇంకా పాండవులతో యుద్ధానికి వెడదాము అనుకోవడం తప్పు.
భీష్ముడు కానీ ద్రోణుడు కానీ పాండవుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మొట్టమొదటి రోజు నుంచి స్పష్టంగా చెప్తున్నారు. నేను శిఖండి మీద యుద్ధం చెయ్యను అని భీష్ముడు ఎప్పుడో చెప్పేశాడు. ఉద్యోగ పర్వంలోనే చెప్పాడు. నన్ను చంపడానికే అంబ ఆ రూపంలో వచ్చింది. శిఖండి చేతిలో నా ప్రాణాలు పోతాయి. శిఖండితో నేను యుద్ధం చెయ్యను. స్త్రీగా పుట్టి పురుషుడుగా మారాడు. అందుకని ఆయన ముందు నేను యుద్ధం చెయ్యను అని భీష్ముడు చెప్పేశాడు. దృష్టజ్యుమ్నుడితో యుద్ధం చెయ్యను, దృష్టజ్యుమ్నుడి వలన నా ప్రాణములు పోతాయి అని ద్రోణుడు చెప్పాడు. ఫలానా వారి వల్ల నేను చనిపోతాను అని కర్ణుడు ఎప్పుడూ చెప్పలేదు. కర్ణుడు ఎప్పుడు చెప్పినా నేను అర్జునుడిని చంపుతానని చెప్పాడు తప్ప నేను కూడా చనిపోయే అవకాశం ఉంది అన్న విషయం, నిజానికి చచ్చిపోతానన్న విషయం ఒక్క కృష్ణుడి దగ్గరే అంగీకరించాడు తప్ప దుర్యోధనుడి దగ్గర ఆ మాట అనలా. ఆ మాట అనకపోవడంలో ఏమైందంటే కర్ణుడి మీద నమ్మకం పెట్టేసుకున్నాడు దుర్యోధనుడు. ఆ నమ్మకం పెట్టేసుకోవడం వల్లే నడిచింది. అయితే మహాభారతంలో ఒక విచిత్రం ఉంది. రాక్షసాంశలన్నీ దుర్యోధనుడి వైపు ఉన్నాయి. అన్ని రాక్షసాంశలున్నా దానితో పాటు కొన్ని ప్రధానమైనటువంటి దేవతాంశలు కూడా ఉన్నాయి యువతల వైపు. భీష్ముడున్నాడు. భీష్ముడు దేవతాంశ, వసువులలో వచ్చాడు ధర్మాత్ముడు. ద్రోణుడున్నాడు, గురువు యొక్క అంశ. కాబట్టి ఆయన దేవతాంశలో వచ్చినవాడు, ఆయన కూడా ధర్మం తెలిసినవాడు. 3 కృపాచార్యుడున్నాడు, అసలు చిరంజీవి. ఇక అశ్వత్థామ ఉన్నాడు. ద్రోణుడు పరమశివుని యొక్క వరంచేత కన్న కుమారుడు, చిరంజీవి. ఇవన్నీ దేవతాంశలు. అలాగే పైకి చూసినప్పుడు కర్ణుడు కూడా సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించినవాడు. ఆయన పైకి ఎలా కనపడినా ఎలా చెప్పబడినా ఆయనలో ఉన్నటువంటి తేజస్సు సుస్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ దేవతాంశలన్నీ ఏం చేశాయంటే ఒక వాపుని చూసి బలం అనుకునేటటువంటి స్థితిని దుర్యోధనుడికి కల్పించాయి. అది వాటి మాయ. ఈ దేవతాంశలిటి వైపు ఉండడం వల్ల దుర్యోధనుడు ఎప్పుడూ ఏం ఆలోచించాడంటే భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, నాకేమవుతుంది అనేవాడు. ఆ దేవతాంశలు ఇటువైపు ఉండి ఇవి కూడా రాక్షస సంహారానికి ఉపకారం చేశాయి. ఎందుకని? దేవతాంశలకి ధర్మపక్షపాతం ఉంటుంది. అవి దాచుకోలేదు. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ ఎక్కడా దాచుకోలేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పారు. ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడిని చూసి ద్రోణుడు ఎంత మురిసిపోయాడు. వాళ్ళు ఎప్పుడూ చెప్పారు నాకు సాధ్యం కాదు, నేను ఇంతకన్నా యుద్ధం చెయ్యలేను. భీష్ముడైతే సుస్పష్టంగా చెప్పాడు, నేను కాదు, దేవతలందరితో కూడి ఇంద్రుడే వచ్చినా అర్జునుణ్ణి మట్టు పెట్టడం సాధ్యం కాదు అని చెప్తాడు. కర్ణుడు అలా చెప్పడం. కర్ణుడు ఎంతమంది ఏమని చెప్పని వాళ్ళు పాండవ పక్షపాతం ఉన్నవాళ్ళు ఈ వృద్ధులు ఏం మాట్లాడి నేనున్నాను నీ పక్కన అంటాడు. ఈ మాటకి వశపడ్డాడు తప్ప దుర్యోధనుడితో నాకు ఈ శక్తి లేదు, నేను ఇది చెయ్యగలనని పూర్తిగా నా మీద ఒక్కడి మీద నమ్మకం పెట్టుకోకు అని చెప్పకపోవడం ఒకెత్తైతే సమయం చూసి నిజానికి ఆవేశంలో చేశాడా ఆలోచనతో చేశాడా అన్నది తెలియదు. కానీ కర్ణుడు చేసినటువంటి ఒక పని మాత్రం యథార్థమునకు ధర్మరాజు గారికి పెద్ద వరం అయిపోయింది, దుర్యోధనుడికి పెద్ద శాపం అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.